ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రండయ్యా, రండి. ఏంట్రా? ఏంటి అయ్యా, మీ ప్లాన్ ఏంటి? ఎలా వీళ్ళని చంపుతున్నారు? రేయ్, కాసేపుంటే కళ్ళతోటి నువ్వే చూస్తావురా. నా కళ్ళతో నేను చూస్తాను బాబు, కానీ ఆ బాంబు మీరు ఎలా పెట్టబోతున్నారో తెలిస్తే జాగ్రత్త పడి ఆ టైంకి దూరంగా ఉంటాను. ఒరేయ్ వెధవా, ఏం అక్కర్లేదు, నాతో పాటు ఉంటే బాంబుకి దూరంగా ఉన్నట్లేరా. అంతేకాని బాంబు గురించి ఒక్క నిజం చెప్పరా మరి? చెప్పండ్రా, ఎందుకంటే ఆ బాంబు విషయం ఎవ్వరికీ తెలియకూడదు. అలా అని ఎవ్వరూ ఈ బాంబు నుంచి తప్పించుకోకూడదు. ఆ విహారీగాడు మా పెదనాన్న ఫ్యామిలీలో ముసలి ముతక పిల్ల జల్ల మొత్తం ఈ బాంబుతో స్వర్గస్థులైపోవాలి. అప్పుడే నా పగ చల్లారేది. అయ్యో, బాంబు పెట్టారా? ఎవరది? ఈ బాంబు ప్లాన్ చేసింది ఎవరు? ఇక్కడే కదా మాట్లాడుకున్నారు. ఎవరు కనపడరేంటి? బాంబుతో విహారీ గారి ఫ్యామిలీని అందరినీ చంపాలని కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్ర సఫలం కాకూడదు. చేతవన్నారేతవా, నీ ఆత్రం వలన ఆ లక్ష్మి మన మాటలు వినేసిందేమరా. అవునయ్యా, ఆమె ముందే సామాన్యురాలు కాదు. ఖచ్చితంగా ఆమె ఈ బాంబు ప్లాన్ ని సక్సెస్ కానివ్వదు. తనకి బాంబు ఉందని తెలుసు గాని ఆ బాంబు దేనిలో ఉంది, ఎక్కడుంది, దాన్ని ఎలా ఆపాలో ఆ లక్ష్మి కనుక్కోలేదుగా. సరేనయ్యా, మెల్లగా మనం వెళ్ళిపోతామా? ఎదవా, మనం ఇప్పుడు వెళ్ళిపోతే ఆ ప్లాన్ మనమే చేశామని తెలిసిపోతుందిరా. ముందు మనం లోపలికి వెళ్దాం పద. అయ్యా, లోపలికి వెళ్తే బాంబు పెళ్ళుల్లో మనం కూడా పోతామయ్యా. ఒరేయ్, లోపల జాగ్రత్త పడదాంరా, మనల్ని మనం కాపాడుకుందాం. ఎలాగయ్యా? రేయ్, బాంబు ఎక్కడుందో నాకు తెలుసు, అది పేలే టైము నాకు తెలుసు. ఆ టైంలో కొంచెం దూరంగా ఉందాం. ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చినట్టు మీ పగ నా సావుకొచ్చింది. రేయ్, నోరు మూసుకుని పద. ఆ లక్ష్మి ఇప్పుడు ఏం చేస్తుందో దగ్గరుండి చూద్దాం. అలాగేనయ్యా. పద.